2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. మేడం, ఒక 30,000 నుంచి 50,000 మధ్యలో ఎవరైనా కూడా ఒక చిన్న పెట్టుబడితోటి ఒక వ్యాపారం చేసుకోవాలి ఇంటి నుంచే అంటే చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి చాలామంది ఇంట్లోనే ఉంటారు కాబట్టి అలా ఈ మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని ఎవరైనా కూడా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఏ బిజినెస్ ఐడియా బాగుంటుంది మేడం? సో మీరు 30,000 నుంచి 50,000 అన్నారు కదా. సో ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఐడియాలో డిస్ట్రిబ్యూటర్ ఆర్ రీటైలర్గా చేయొచ్చు అనమాట. వెన్ కమ్స్ టు మీరే మ్యానుఫ్యాక్చరర్గా ఉండాలి అంటే మినిమం 3 to 5 lakhs అనేది ఇన్వెస్ట్ చేయాలి ఇందులో. సో మీకు అంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలరు, ఏ ఛానల్ త్రూ మీరు వెళ్ళగలరు, అండ్ మీ స్కిల్స్ అండ్ తర్వాత వచ్చేసి మార్కెట్ అవగాహన అండ్ తర్వాత ఎగ్జాక్ట్ టార్గెటింగ్ కస్టమర్ అండ్ రీచింగ్ టు ద రైట్ కస్టమర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి చూసుకుంటే సిరి గారు, శానిటరీ ప్యాడ్ బిజినెస్. సో శానిటరీ ప్యాడ్ నాప్కిన్స్ అనేవి చూస్తూ ఉంటాం. 48.44% జనాభా మహిళలది ఉంది మన దేశంలో. సో ఎంత నీడ్ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇక్కడ తరచుగా చూస్తూ ఉంటే రకరకాలుగా మనకు మార్కెట్లో వస్తున్నా కూడా ప్యాడ్స్ నీడ్ అనేది ఉంది, అండ్ ది బెస్ట్ క్వాలిటీ అండ్ తర్వాత ప్రైస్ మీరు మినిమంగా పెడుతున్నారంటే వాటి త్రూ మంచిగా బిజినెస్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇందులో చాలా చాలా అంటే ఇప్పుడు మీరు అడిగారు 30 to 50,000 ఇన్వెస్ట్మెంట్ అని. సో వీటి త్రూ కూడా చాలా పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ బిజినెస్లో. ఎందుకంటే దిస్ ఇస్ ద ఏమంటారు, రెగ్యులర్గా నడిచే బిజినెస్. ఇట్ ఓన్ స్టాప్ అంటిల్ ఉమెన్ ఇస్ దేర్ ఆన్ ద అర్త్. సో ఒక సర్టెన్ ఇయర్స్ వరకు కూడా చాలా చాలా నీడ్ ఉంటుంది. ఉమెన్ హోల్ లైఫ్లో 6 to 7 years ఎస్పెషల్లీ శానిటరీ నాప్కిన్స్ యూస్ చేస్తారనమాట. అంత టైం పీరియడ్ అనేది కేటాయిస్తారు. సో వీటి త్రూ కూడా మంచిగా బిజినెస్ అనేది జనరేట్ చేయొచ్చు మనము, జస్ట్ విత్ ఇన్ 3 to 5 lakhs మీరు పెట్టుబడి పెడుతున్నారంటే. ఈ మెషినరీ ఎక్కడ అవైలబుల్ ఉంది అంటే మనకు ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంది, అండ్ గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా డిఫరెంట్ టైప్స్ మనము పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంటి వద్ద నుంచే అంటే ఇండిపెండెంట్ హౌస్ ఉంది, మీకు ఫెసిలిటీ ఉందంటే అక్కడి నుంచే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇందులో ఎస్పెషలీ హైడ్రోఫోబిక్ అనే ఒక క్లాత్ యూజ్ అవుతుంది, అండ్ తర్వాత వచ్చేసి అబ్జార్బర్ కాటన్ అనేది కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇది లేయర్స్లా ఫస్ట్ తయారు చేసి తర్వాత యూవి రేస్ లాగా వేస్తారంటే ఏదైనా కూడా మనకు ఇన్ఫెక్షన్ ప్యాకింగ్ చేసేటప్పుడు అండ్ తర్వాత ఇన్ఫెక్షన్ అవ్వకూడదు అని చెప్పి ఇదంతా ప్రొటెక్షన్ త్రూ మనకు మిషనరీ త్రూనే మనం మ్యానుఫ్యాక్చరింగ్లోనే వచ్చేస్తాయి అనమాట. వాళ్ళే డెమో త్రూ చూపిస్తారు. సో ఇట్ ఈస్ ఈజీ టు మేక్. అండ్ తర్వాత ఇక్కడ లేబర్ ఎంతమంది మీకు అవసరం పడతారంటే 2 to 3 members అయితే స్టార్టింగ్లో నీడ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు తగ్గించుకోవచ్చు, లేదా మీ బిజినెస్ మంచిగా వెళ్తుంది 1800 మీరు ప్యాక్స్ పర్ అవర్ మేక్ చేస్తున్నారు అంటే అక్కడ చాలా మంచి ఉత్పత్తి అవుతున్నట్టు. అండ్ తర్వాత పర్ డే 9,000 జస్ట్ ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు ఈ బిజినెస్లో. అపార్ట్ ఫ్రమ్ ద రీటైలర్ హోల్సేలర్కి ఇచ్చి కూడా 9,000 అనేది మిగులుతుంది పర్ డే. సో ఇంత మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది. అండ్ యాక్చువల్ స్ట్రాటజీ ఎక్కడ అంటే ఇక్కడ ప్యాడ్ విషయంలో ఎన్జిఓస్ని పట్టాలి. సో మహిళా ఎన్జిఓస్ని మీరు పడితే రూరల్ ఏరియాస్ అండ్ తర్వాత టౌన్స్ కానివ్వండి, సిటీస్ కానివ్వండి, ఎన్జిఓ త్రూ మీరు వెళ్తున్నారంటే సేల్స్ స్ట్రాటజీ కానివ్వండి, మార్కెటింగ్ స్ట్రాటజీ కానివ్వండి 100%గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి మీరు మార్కెట్లో సూపర్ మార్కెట్స్కైనా రీటైల్కైనా ఎక్కడైనా సప్లై చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎన్జిఓకి ఇస్తున్నారంటే అక్కడ ఖచ్చితంగా మీరు గెయిన్ బ్యాక్ అనేది చూస్తారు, మనీ గెయిన్ బ్యాక్ ఇన్ బిజినెస్ చూస్తారు, ప్రాఫిట్ కూడా చూస్తారు. అండ్ ఫస్ట్ ద మోస్ట్ మార్జిన్ ఎక్కువ ఎవరికి వెళ్తుంది ఇందులో అంటే రీటైలర్కి వెళ్తుంది అనమాట. ఆ తర్వాత హోల్సేలర్కి వెళ్తుంది, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరర్కి వెళ్తుంది. సో ఇంత డిస్ట్రిబ్యూట్ అయినా కూడా మీకు చాలా చాలా మంచి ప్రాఫిట్ రేషియో అనేది ఇందులో చూడొచ్చు. అండ్ ఇందులో మీరు అంటే 6 packs లా చేస్తున్నారా లేకపోతే హోల్ బంచ్లా క్రియేట్ చేస్తున్నారా అనేది డిమాండ్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ ఎన్జిఓస్ని కలిసి సో ఎలా చేయొచ్చు ఏంటి అన్నది
వాళ్ళకు కూడా ఒక మార్జిన్ రేట్ అనేది, ప్రాఫిట్ రేషియో అనేది, డిస్ట్రిబ్యూషన్ షేర్ చేస్తూ మీరు వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ అనేది ఒక సక్సెస్ఫుల్గా మనం రన్ చేయొచ్చు అట్ ద కాస్ట్ ఆఫ్ జస్ట్ ఒక వితిన్ 5 lakhs లోనే. సో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గా మీరు మారచ్చు అనమాట. ఎందుకంటే నీడ్ అనేది ఇది చాలా ఉంది అండ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ తర్వాత మేకింగ్ లో ప్రాపర్ క్వాలిటీ అనేది మీరు మెయింటైన్ చేస్తున్నారు, హైజీన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అండ్ తర్వాత ఎలాంటివి తర్వాత మీకు ఇన్ఫెక్షన్స్ కానివ్వండి అలా రాకుండా మీరు అంత అవేర్నెస్ ఇస్తున్నారు కాబట్టి మహిళలకు. సో ఆల్మోస్ట్ ఇప్పటికే మూవీస్ త్రూ కూడా అవేర్నెస్ వెళ్ళింది, కానీ ఇప్పటికీ ఎన్జిఓస్ వర్క్ చేస్తూనే ఉన్నారు దీని మీద. సో ఎన్జిఓస్ త్రూ మీరు వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఒక ప్రాఫిట్ రేషియో అనేది ఈ బిజినెస్ లో చూడొచ్చు. మేడం ఎవరెవరు చేసుకోవచ్చు మేడం ఈ బిజినెస్? ఎవరైనా చేయొచ్చు సిరి గారు. నేను ఇంట్రెస్ట్ అయి ఉన్నాను అంటే ఒక మార్కెట్ అవగాహన ఉంది అండ్ తర్వాత మెషినరీ అదంతా గ్యాదర్ చేయగలను, సో నాకు ఇండిపెండెంట్ హౌస్ ఉంది, లేబర్ కూడా అవైలబుల్ ఉన్నారు అంటే దే డెఫినెట్లీ అఫోర్డబుల్, మీరు అఫోర్డ్ చేయగలరు. అండ్ తర్వాత ఎస్పెషలీ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎందుకంటే చాలా దాని గురించి మాట్లాడడానికే ఇష్టపడరు చాలా మంది, కానీ వెళ్ళి మీరు ప్రచారం చేయాలి, మార్కెటింగ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎన్జిఓస్ని కలవాలి, అట్ ద సేమ్ టైం ఒక డెమో లాగా అంటే వాట్ ఈస్ ద యూఎస్పి. చాలా బ్రాండ్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి, కానీ మీకు వాళ్ళకు డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నారంటే కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. సో ఓపెన్ అప్ ఫస్ట్. సో ఓపెన్ అవ్వి మీరు డీటెయిలింగ్గా చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ తర్వాత ఒక మంచి ప్రోడక్ట్ అందిస్తున్నారు అండ్ వాళ్ళ హెల్త్ గురించి చెప్తున్నారు అనే మీరు మోటోతో ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు అనమాట. సో మీరే ఫస్ట్ మొహమాట పడుతున్నారంటే ఈ బిజినెస్ చెయ్యలేరు, అది పురుషులైనా మహిళలైనా. ఎలా మేడం ఈ బిజినెస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను, ఇది నాకు స్కూట్ అవుతుందా లేదా, లేదంటే ఏ లొకేషన్లో పెడితే ఇది బాగుంటుంది అన్న ఇలాంటి రకరకాల డౌట్స్ గురించి క్లియర్ చేసుకోవాలి, మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ ఎస్పెషల్లీ అంటే మషిన్ ఎక్కడ కొనొచ్చు అండ్ ఈ బిజినెస్కి నేను సూటబులా కాదా, ఎందుకంటే 5 lakhs పెట్టుబడి అనేది కూడా చిన్నది కాదు. సో ఇదంతా ఒక అనాలిసిస్ అనేది చేస్తాము, మీరు సూటబుల్ అంటేనే మీకు ప్రిఫర్ చేస్తాము, లేకపోతే వద్దని అక్కడే ఆపేసి ఇంకొక బిజినెస్ ఐడియా కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.